హనుమాన్ చాలీసాలో ఉన్న గొప్పతనం గురించి మీకు 21 పాయింట్స్ ద్వారా మీకైతే తెలియజేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి భక్తి మార్గం అనమాట. హనుమాన్ చాలీసాను గోస్వామి తులసీదాస్ గారు అవధి భాషలో అయితే రచించారు కదా. ఇది అత్యంత శక్తివంతమైన భక్తి స్తోత్రం అండి. అండ్ రెండో పాయింట్ వచ్చేసి జ్ఞానగుణ సాగర అంటే ఏంటో తెలుసా? ఇది కేవలం దైవ ప్రార్థన మాత్రమే కాదు, హనుమంతుడి అపారమైన జ్ఞానం మరియు గుణాలను అయితే కీర్తిస్తూ ఉంటుందన్నమాట ఈ చాలీసాలో. అండ్ మూడవ పాయింట్ ఏంటో తెలుసా? భయ నివారణ అనమాట. అవును, ఈ హనుమాన్ చాలీసాలో ఒక పంక్తి ఉంటుంది, భూత పిశాచ నిక్కటన హి ఆవై అన్నట్లుగా. దీనిని పఠించడం వల్ల మనసులోని భయం ఆందోళనలు తొలగి ధైర్యం అయితే కలుగుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటో తెలుసా? కష్టాల నుండి విముక్తి అయితే కలుగుతుంది ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల. సంకట కటే మిటే సబపీర అని చెప్పబడినట్లుగా దీనిని నిత్యం పఠించే వారికి సమస్త కష్టాలు, శారీరక బాధలు అయితే తొలగిపోతాయి. అండ్ ఫిఫ్త్ పాయింట్ చెప్తున్నాను, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవునండి, హనుమంతుడి పరాక్రమ గాథలు వినడం వల్ల మనసులో ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు కార్యసిద్ధి పట్ల నమ్మకం అయితే పెరుగుతుంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి నవనిధుల ప్రదాత అంటారు. అంటే అష్టసిద్ధులు మరియు నవనిధులను ప్రసాదించగల శక్తి హనుమంతుడికి ఉంది. ఆయనను వేడుకోవడం ద్వారా శుభ ఫలితాలు అయితే లభిస్తాయండి. నా ఛానల్లో హనుమంతుడికి ఉన్న అష్టసిద్ధులు నవనిధుల గురించి వీడియో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. సెవెంత్ పాయింట్ వచ్చేసి శని దోష నివారణ. అవునండి, ఈ హనుమంతుడి చాలీసాని పఠించడం వల్ల శని దోష నివారణ అయితే జరుగుతుంది. పురాణాల ప్రకారం హనుమంతుడిని పూజించే వారిని శని ప్రభావం అయితే అసలు ఇబ్బంది పెట్టదు. అందుకే హనుమాన్ చాలీసా పఠనం గ్రహదోష నివారణకు అయితే మేలు చేస్తుంది అని నమ్ముతుంటారు. ఎయిత్ పాయింట్ వచ్చేసి జ్ఞాపక శక్తి పెంచుతుంది. విద్యార్థులు ఈ హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల ఏకాగ్రత, తెలివితేటలు మరియు జ్ఞాపక శక్తి అయితే పెంపొందుతాయి. అండ్ నైన్త్ పాయింట్ వచ్చేసి సార్వత్రిక ప్రార్థన అన్నమాట. అంటే ఏంటంటే కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తమ మనశ్శాంతి కోసం ప్రతిరోజు పఠించే ఒక గొప్ప స్తోత్రం అయితే ఈ హనుమాన్ చాలీసా. ఇక 10th పాయింట్ వచ్చేసి శక్తికి మూలం అండి. అవును, ప్రతికూల ఆలోచనలను దూరం చేసి మనిషిలోని సానుకూల శక్తిని నింపడంలో హనుమాన్ చాలీసా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ 11th పాయింట్ ఏంటో తెలుసా? వినమ్రతకు నిదర్శనం. హనుమంతుడు అపారమైన శక్తివంతుడైనప్పటికీ రామచంద్రుని ముందు అత్యంత వినమ్రంగా ఉంటాడు కదా. ఇది మనకు అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నేర్పుతుందండి. అండ్ 7వ పాయింట్ వచ్చేసి అసాధ్యమైన పనులను సాధన చేయగల గొప్ప శక్తి ఈ హనుమాన్ చాలీసాలో ఉంది అన్నమాట. దుర్గమ కాజ జగతికే జేతే అన్నట్లుగా ప్రపంచంలో ఎంతటి కష్టతరమైన పనులైనా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తి అయితే చేయవచ్చు. అండ్ 13th పాయింట్ ఏంటో తెలుసా? ఏకాగ్రత మరియు క్రమశిక్షణ పెంచుతుంది. ప్రతిరోజు నిర్ణీత సమయంలో చాలీసా పఠించడం వల్ల మనసుపై నియంత్రణ, అలాగే జీవితంలో క్రమశిక్షణ అనేది పెరుగుతాయి. 14th పాయింట్ ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక రక్షణ కవచం అండి ఇది. అవును, దీనిని పఠించడం వల్ల మన చుట్టూ ఒక సానుకూల శక్తి ఏర్పడి దుష్ట శక్తుల నుండి, ప్రతికూల ప్రభావం నుండి రక్షణ అయితే కల్పిస్తుంది ఈ హనుమాన్ చాలీసా. అందుకే చాలామంది నైట్ పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినా లేదంటే భయపడినా ఈ హనుమాన్ చాలీసా బుక్ని దగ్గర పెట్టుకొని పడుకుంటారు. అలాగే 15th పాయింట్ తెలుసా? బహుముఖ ప్రజ్ఞ అంటారు. హనుమంతుడు కేవలం శక్తికి మాత్రమే కాదండి, వ్యాకరణ, సంగీతం మరియు చతుర్వేదాల్లో ఆరితేరిన పండితుడు అన్నమాట ఈ హనుమంతుడు. ఆయనను స్మరిస్తే మేధస్సు పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. 16th పాయింట్ ఏం తెలుసా? రామభక్తి ప్రసాదిని అంటారు ఈ హనుమాన్ చాలీసాని. హనుమాన్ చాలీసా పఠిస్తే శ్రీరాముని అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది అని నమ్ముతారు. ఎందుకంటే హనుమంతుడు రామనామ జపంలోనే ఉంటాడు కనుక. అండ్ 17th పాయింట్ వచ్చేసి మానసిక ప్రశాంతత అండి. అవును, ఒత్తిడి, డిప్రెషన్ లేదా అయోమయంలో ఉన్నప్పుడు చాలీసా చదివితే మనసు వెంటనే ప్రశాంత స్థితికి అయితే చేరుకుంటుంది. అండ్ 18th పాయింట్ వచ్చేసి సంకల్ప బలం. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని హనుమంతుడి గుణం పారాయణం చేసే వారిలో పట్టుదలను అయితే నింపుతుందండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ 19th పాయింట్ వచ్చేసి వ్యాధి నివారణ. అవును, నాసై రోగ హరై సబపీర అన్నట్లుగా అనారోగ్యంతో ఉన్నవారు భక్తితో పఠిస్తే శారీరక శక్తి అయితే చేకూరుతుందండి ఈ హనుమాన్ చాలీసా, అంత పవర్ఫుల్. అండ్ 10th వచ్చేసి నిరాడంబరత అన్నమాట. అంటే చాలీసా చాలా సరళమైన భాషలో ఉండడం వల్ల పాండిత్యం లేని సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకుని దైవంతో అనుసంధానం కావచ్చండి. అవును. అండ్ ఇంకా లాస్ట్ పాయింట్ 21th వచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం. అంటే హనుమంతుడు చిరంజీవి కదా, అందుకే కలియుగంలో భక్తులు పిలిస్తే పలికే దైవంగా ఆయననైతే కొలుస్తారు. దానికి చాలీసా ఒక వారధిలా అయితే పనిచేస్తుందండి. సో చూసారు కదా ఈ 21 పాయింట్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ హనుమాన్ చాలీసా అండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.